నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా దివంగత నేత జయంతి వేడుకలు। మహానేత ఆశయ సాధనకు కృషి చేద్దాం, జగన్ నాయకత్వాన్ని బలపరుద్దాం। వైఎస్ఆర్ 63వ జయంతి వేడుకల్లో వక్తల పిలుపు। రామాపురాన్ని కాలుష్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దుదాం। గ్రామస్తుల్లో నెలకొని ఉన్న భయాందోళనలను పోగొట్టండి। మున్సిపల్ అధికారులకు రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి ఆదేశం। పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందచేయలేని ప్రభుత్వం విద్యా వారోత్సవాలను నిర్వహించడం వృథా। ఎంపీ చింతామోహన్ మాయల ఫకీర్ వేషాలు వేస్తున్నారు। నిప్పులు చెరిగిన నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు। అక్రమంగా గోడౌన్లో దాచి ఉంచిన 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న కార్వేటి నగరం పోలీసులు 2 నిందితుల అరెస్ట్, టవేరా వాహనం సీజ్। చిత్తూరు ఎస్పీ క్రాంతి రాణా టాటా వెల్లడి। వార్తల్లోని వివరాలు। రామాపురాన్ని కాలుష్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు। నగరంలోని చెత్తను ట్రక్కులు, ట్రాక్టర్ల ద్వారా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన రామాపురం డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం విదితమే। అయితే ఈ చెత్త వల్ల అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇటీవల మంత్రి గల్లా అరుణకుమారిని కలిశారు। ఇందుకు స్పందించిన మంత్రి ఈ విషయంపై మున్సిపల్ అధికారులు రామాపురం ప్రజలతో కలిసి ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా రామాపురం ప్రజలు తమ గోడును మంత్రికి మొరపెట్టుకున్నారు। అక్కడ చెత్త వేయటం వల్ల పర్యావరణం దెబ్బతిని కాలుష్యం ఏర్పడుతుందని, తద్వారా ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు సోకి మృతి చెందుతున్నారని మంత్రి వద్ద వాపోయారు। అంతేకాక తిరుపతికి చెందిన చెత్తను రామాపురంలో వేయవద్దంటూ ఆక్షేపించారు। ఇందుకు మంత్రి గల్లా అరుణకుమారి స్పందించారు। చెత్త వేయటం వల్ల రామాపురం ప్రజలకు ఎటువంటి హాని జరగదని భరోసా కల్పించారు। డంపింగ్ యార్డ్ వల్ల ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు। అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ 2006 నుంచి నగరంలోని చెత్తను రామాపురానికి తరలిస్తున్నారని, దీంతో ఆ ప్రాంత ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారని పేర్కొన్నారు। ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు గుర్తుంచుకుని తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు। ప్రభుత్వం కేటాయించిన 25 కోట్ల నిధులలో 3 కోట్లు రామాపురం పారిశుధ్యానికి వినియోగించి ఆ ప్రాంత ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టాలని సూచించారు। రామాపురానికి తరలిస్తున్న వ్యర్థ పదార్థాల్లోని చెత్తను, ప్లాస్టిక్ను వేరు చేసి కంపోస్ట్ ఎరువు తయారీకి కంపోస్ట్ యార్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు। దీని ద్వారా 200 ఉద్యోగాలు అక్కడి ప్రజలకు రానున్నాయని చెప్పారు। రామాపురాన్ని కాలుష్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు। ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, అధికారులు, రామాపురం ప్రజలు పాల్గొన్నారు। ఈ రోజు మున్సిపల్ కమిషనర్ తోటి గ్రామస్తులతోటి మీటింగ్ పెట్టడం కూడా జరిగింది। ముందస్తుగా కమిషనర్ గారిని మాట్లాడటం జరిగింది అసలు ఏం జరుగుతూ ఉందని। అక్కడ 25 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 3 కిలోమీటర్ల అవతల ఉంది పల్లెకి। అదేవిధంగా 25 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ శాంక్షన్ కాలేదు, మనకి 25 కోట్లు ఈరోజు శాంక్షన్ అయింది కాబట్టి వెంటనే అక్కడ డ్రైనేజీ పనులు మేము ప్రారంభిస్తాం। ఆ ఊరికి 3 కోట్ల రూపాయలతో రోడ్లు వేయిస్తాం। తిరుపతికి చెందిన తపనా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ రకాల స్టాంపులు, నాణేల ప్రదర్శన మంత్రి గల్లా అరుణకుమారి సందర్శించారు। జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు చెందిన వివిధ రకాల స్టాంపులు, నాణేల ప్రదర్శన శనివారం స్థానిక మున్సిపల్ ప్రాంగణంలోని వైఎస్ఆర్ సమావేశ మందిరంలో ప్రారంభమైన విషయం విదితమే। ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి విచ్చేసిన మంత్రి సమావేశానికి ముందు నాణేలు, స్టాంపుల ప్రదర్శనను తిలకించారు। చోళ, చాణక్య, బ్రిటిష్ కాలం నుంచి ప్రస్తుతం మన దేశంతో పాటు పలు దేశాల కరెన్సీ నోట్లు, నాణేలు, ప్రముఖ వ్యక్తులతో ముద్రించిన విలువైన స్టాంపులు మంత్రి గల్లా అరుణకుమారిని ఎంతగానో ఆకర్షించాయి। ప్రదర్శన శిబిరాన్ని అంతా ఆమె కలయి తిరిగి అక్కడి వస్తు సముదాయాన్ని పరిశీలించారు। ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆయా దేశాల సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు చరిత్రను చాటేవి నాణేలు, స్టాంపులని పేర్కొన్నారు।
భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి అంటే ఒక 80 ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఈ కాయిన్స్ షో పెట్టడం నిజంగా చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు ఎన్నో తరాల నుంచి ఉన్నటువంటి కాయిన్స్, నోట్స్, మరి నోట్ బిల్స్ ఇవన్నీ కూడా మరి పెట్టారు. వాటి అన్నిటి చూడడం చాలా బాగుంది. ముఖ్యంగా అన్నిటికన్నా కూడా ఈ ఖాదీ ఒడుతున్నటువంటి గాంధీ గారిని పెట్టడం అనేది నిజంగా చాలా మరి ఒళ్ళంతా పులిపించిపోతుంది. మరి ఎప్పుడో గాంధీ గారిని ఈ దేశాలన్నీ వచ్చి పెట్టడం అనేది మన గాంధీ గారిని నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ విషయం. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందచేయని రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా వారోత్సవాలను నిర్వహించడం వృథా అని తెలుగుదేశం పార్టీ నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెనుగొండ సత్యసాయి ట్రస్ట్ నుండి కోట్లాది రూపాయల తరలింపుపై రఘువీరారెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డిని సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల కోసం ప్రభుత్వ ధనాన్ని వెచ్చించడం అధికార దుర్వినియోగమని మండిపడ్డారు. సీఎం కిరణ్ కమిషన్లు, లంచాలకు అలవాటు పడి వైఎస్ఆర్ బాటలో పయనిస్తున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ మంత్రులను, అధికారులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సొంత పనుల సర్దుబాటు కోసం కిరణ్ నెలలో 4 సార్లు జిల్లాకు విచ్చేసి 2 సార్లు ఇంటికి వెళ్లి బస చేస్తున్నారే తప్ప మరోటి కాదని ఎద్దేవా చేశారు. దొంగలు, దోపిడీదారులకు, అవినీతి పరులకు సీఎం రాజులా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని, సర్కారుకు విద్యా వారోత్సవాలను నిర్వహించే అర్హత లేదని అన్నారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. దొంగల్ని ప్రోత్సహిస్తాడు, దొంగలకు రాజీన, దోపిడీదారులకు రాజీన. ఇంతకన్నా మించిన దారుణం ముఖ్యమంత్రి చేయొచ్చా ఈ పని? సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాళ్ళు తప్పు చేశారు, జీవోలు ఇష్యూ చేసినట్టు తప్పు చేశారు, ఫేవర్ చేశారు, డబ్బులు తీసుకున్నారు అని ప్రైమా ఫేసి కేసు ఉంటే రాజశేఖర రెడ్డికి ఉపయోగపడ్డారు, వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, రాజశేఖర రెడ్డి డబ్బులు తీసుకున్నాడు, ఇద్దరు కలిసి దోపిడీ చేశారు, 26 జీవోలు ఇచ్చారు, ప్రైవేట్ కోటీశ్వర్లకి వీళ్ళు ఉపయోగపడ్డారు, పిట్ ప్రో కో కింద డబ్బులు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ, కేవీపీ రామచంద్రరావు కానీ, లేదు ఈ యొక్క మంత్రులు కానీ చెప్పంటే వాళ్ళకి ఈయన సపోర్ట్ చేస్తాడు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు చింతామోహన్, మాయల ఫకీర్ వేషాలు వేస్తున్నారని నిప్పులు చెరిగారు. గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేస్తే ఎంపీ చక్కెర సత్యాగ్రహం చేశారని ఎద్దేవా చేశారు. సింహద్వార దర్శనానికి దిక్కులేని ఎంపీ స్థానికులకు వారంలో ఒకరోజు దర్శనం కల్పించాలని టీటీడీని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. త్రాగునీటి కోసం ఆందోళనలు చేస్తే ప్రజలు స్వాగతిస్తారు, కానీ మభ్యపెట్టే మాటలు చెబితే నమ్మే పరిస్థితుల్లో లేరన్న వాస్తవాన్ని ఎంపీ గుర్తుంచుకోవాలని అన్నారు. జర్నలిస్టుల పేరుతో 40 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుపతి ఎంపీ గారు మాయిల్ ఫకీర్ అప్పుడు గాంధీ గారు స్వాతంత్రం తెచ్చేదాని కోసం ఉప్పు సత్యాగ్రహం చేస్తే ఈయన చక్కెర సత్యాగ్రహం చేస్తాడు. ఇది ఎక్కడైనా ఉందండి? చక్కెర సత్యాగ్రహం అంట. మహిళా సంఘాల దగ్గర దేవస్థానం చక్కెర కొనాలంట. మహిళా సంఘాల దగ్గర ఏమైనా షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయా? వాళ్ళకి మహిళల పాపం వాళ్ళని మబ్బి పెట్టి తీసుకొని పోయాడికి మీ ద్వారానే చక్కెర కొనిస్తామని చెప్పని, మీకు కోట్లు వచ్చేస్తుందని, మీరు కోటీశ్వరాలు అయిపోతారని చెప్పని నమ్మించి తీసుకొని పోయి ఆడ ధర్నా చేసి నేనున్నాను ప్రజలకి టీవీల్లో పేపర్లో అవుపడాలా అనే దానికోసం చేసినట్టు ముందు తప్ప ఇంకోటి లేదు. ప్రతి మంగళవారం నాటికి తిరుపతిలో ఉండే వాళ్ళకి సింహద్వార దర్శనం అన్నాడు. ఈయనకే దిక్కులేదు, లోకల్ ఎమ్మెల్యేకి దిక్కులేదు, ఇక్కడ ఎమ్మెల్యేలకు దిక్కులేదు, మంత్రులు కూడా క్యూలోనే పోవాలా, వాళ్ళకి చేస్తాడంట. ఏమండి, మీరు రూలింగ్లో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా? రూలింగ్ పార్టీనా ఈయన చింతామోహన్? ప్రతిపక్ష పార్టీనా? మీరు దందా చేయడం ఏంది? భక్తులకు ఇబ్బంది పెట్టడం ఏంది? తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా మాదరపాకం గ్రామంలో అక్రమంగా గోడౌన్లో దాచి ఉంచిన 7.5 టన్నుల ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని 2 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని చిత్తూరు ఎస్పీ క్రాంతి రాణా టాటా తెలిపారు. ఆదివారం పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని కార్వేటి నగరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పచ్చికాపులం కార్వేటి నగరం మార్గం మధ్యంలో టవేరా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను పోలీసులు గుర్తించి మాదరపాకంకు చెందిన చంద్రశేఖర్, హరీష్లను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందని అన్నారు. విచారణలో చంద్రశేఖర్ తన సొంత పొలంలో ఏర్పాటు చేసిన గోడౌన్లో సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే 7.5 టన్నుల ఎర్రచందనం దాచి ఉంచినట్లు తెలియటంతో తమ పోలీసులు మాదరపాకంకు వెళ్లి ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసి అటవీశాఖ అధికారులకు దొంగలను, నిందితులను అప్పగించనున్నట్లు ఎస్పీ వివరించారు.
అంతకుముందు నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు ఎస్పీ రివార్డులు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆరిఫుల్లా, సిఐ కొండయ్య, ఎస్ఐ జగదీష్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది తమిళనాడులో తిరువళ్ళవూర్ జిల్లా పరిధిలోని మాదర్పాకం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పట్టుకోవడం జరిగింది. ఇక్కడ చంద్రశేఖర్ అనే ఒక అతను, షరీఫ్ అని ఒక అతను, వీళ్ళిద్దరు దొరికితే వీళ్ళు టవేరాలో స్మగ్లింగ్ చేస్తుండగా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఆ మాదర్పాకం గ్రామ సమీపంలో ఒక డంపింగ్ యార్డ్ ఉంటే, అక్కడ గోడౌన్ ఉంటే ఒక 7.5 టన్స్ ఈ రెడ్ శాండల్ వుడ్ పట్టుకోవడం జరిగింది. ఆ గోడౌన్ మీద కూడా దాడి చేసి, అంటే దాదాపుగా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు ఒక 2 crores దాకా దీని వాల్యూ ఉంటుంది. ఒక టన్ను వాల్యూ దాదాపుగా మంచి క్వాలిటీది 30 lakhs వరకు పోతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. ప్రజలకు ఏది అవసరం, వారి కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే అంశాల పట్ల చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక రాజశేఖర్ రెడ్డినని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే రోజా కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 63వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరి మండలం అగరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా హాజరై దివంగత నేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని ప్రశంసించారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం తప్పించిన మహానేత మన మధ్య ఉంటే దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేవారని అభిప్రాయపడ్డారు. ఆయన మరణానంతరం రాష్ట్రం అభివృద్ధిలో ఎంతో వెనుకబడిందని విమర్శించారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగుతాయని పేర్కొన్నారు. అంతకుముందు మాజీ సింగిల్ విండో చైర్మన్ బాలకృష్ణమనాయుడు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు 200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ ప్రసాద్ రాజు, మండల మాజీ ఎంపీటీసీలు శేఖర్ రాజు, ఆనంద్, లక్ష్మీపతిరాజు తదితరులు పాల్గొన్నారు. అదే రాజశేఖర్ రెడ్డి గారు కనుక బ్రతికుంటే ఇప్పటికే భారతదేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలోకి వచ్చిండేది. ఆయన హఠాత్ మరణంతో ఈరోజు ఏ విధంగా వెనకడుగు వేస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం. మరి రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేర్చాలి, ఆయన ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్లాలి, ఆయన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి అని కలలు కంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా సైనికుల్లాగా పనిచేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపుకు నడిపించుకొని. ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభమైన ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ లో ఆదివారం ఎస్జీటీలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. 1 నుండి 850 నంబర్ వరకు విద్యాశాఖ అధికారులు ఖాళీలను అనుసరించి బదిలీలు చేపట్టారు. మొత్తం 7,000 మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 20% మందికి మాత్రమే బదిలీ అయ్యే అవకాశం ఉంది. చిత్తూరు శర్మన్ పాఠశాలలో ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన కౌన్సిలింగ్ కు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఉపాధ్యాయులు సీనియారిటీ వారీగా హాజరవుతున్నారు. ఈ కౌన్సిలింగ్ ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతుంది. కౌన్సిలింగ్ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాలు పటిష్టంగా ఉంటేనే ఉద్యోగులకు భద్రత ఉంటుందని కేంద్ర సహకార బ్యాంక్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా సహకార బ్యాంక్ ఆవరణలో సహకార ఉద్యోగుల సర్వజన్ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించిందని తెలిపారు. అయితే సహకార సంఘాలు పటిష్టంగా ఉంటేనే ఉద్యోగ భద్రత సాధ్యం అన్నారు. సహకార రంగాన్ని పటిష్టంగా ఉంచేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. సహకార సంఘం ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రఘుబాబు మాట్లాడుతూ యూనియన్ ఐక్యంగా ఉద్యమాలు చేయడం ద్వారానే ప్రభుత్వం 151 జీవోను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. సహకార సంఘాల్లో పనిచేసే సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ యూనియన్ అలుపెరుగని పోరాటం చేసిందని రఘుబాబు తెలిపారు. సంఘాలు పటిష్టం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించిన ప్రభుత్వం నష్టాల్లో ఉన్న సంఘాన్ని పక్క సంఘాల్లో విలీనం చేసేందుకు వెనుకాడదని, ఈ విషయాన్ని అందరూ విస్మరించరాదని అన్నారు. ఆప్కాబ్ ఆదేశాలు విధిగా పాటించాలని, ప్రతి ఏడాది ఆడిట్ చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గంగరాజు, నాయకులు చెన్నకేశవరెడ్డి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నుండి, ప్రభుత్వ కార్యాలయాల నుండి దివంగత నేత చిత్రపటాన్ని తొలగించవచ్చునేమో గాని ప్రజల హృదయాల నుండి తొలగించలేమని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 63వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక తూడా కార్యాలయం కూడలిలో వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 63 కేజీల బరువు గల భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎవ్వరూ చేపట్టనని ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. వైఎస్ఆర్ నమ్మిన వాళ్లకు నమ్ముకున్న వాళ్లకు సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను వైఎస్ఆర్ వీడి 3 సంవత్సరాలు కావడం బాధాకరమన్నారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ తన రెక్కల కష్టంపై కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకుని వస్తే ఆయన స్మృతులను తుడిచివేసే దాష్టీకానికి పాల్పడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పార్టీ వీడాడనే అక్కసుతో కాంగ్రెస్ కక్ష సాధింపులకు పాల్పడుతుందని, ప్రజాకోర్టులో ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నగర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిద్ధారెడ్డి, కుసుమకుమారి, పులిగోరు ప్రభాకర్ రెడ్డి, రాజేంద్ర, ఎంవీఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడ్డాడు అన్నటువంటి కోపంతో మన ప్రియతమ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో రాజశేఖర రెడ్డి గారి స్మృతుల్ని ప్రజల గుండెల నుంచి చెరిపివేయటానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పన్నుతున్నటువంటి కుట్రలన్నీ కూడా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కడిగిన ఆణిముత్యమని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఏ చిన్న తప్పు చేయలేదు అని స్పష్టమైనటువంటి తీర్పు మొన్న ఎన్నికల్లో ప్రజలు ఇవ్వటం జరిగింది. బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించాలనే ఉద్దేశంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారికి అత్యంత ప్రాధాన్యత కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక టీడీపీనని అన్నారు. కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్లకు గండికొట్టి 97 కులాలను 127 కులాలుగా పెంచి రిజర్వేషన్ పెంచకపోవడం అన్యాయం కాదా అంటూ ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్ పరిగణిస్తుందే తప్ప వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పాపాన పోలేదని ఆరోపించారు. 1,00,000 కోట్ల వార్షిక బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం నిర్దిష్టమైన కేటాయింపులు జరగడం లేదని విమర్శించారు. బీసీలను విమర్శిస్తే 1982 పరిస్థితులు పునరావృతం కావడం ఖాయమని జోష్యం చెప్పారు. రాష్ట్ర ఆదాయంలో 25% బీసీలకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25, 26 తేదీలలో తిరుపతిలో టీడీపీ బీసీల రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఆనంద్ బాబు యాదవ్, విజయలక్ష్మి, హేమంత్ కుమార్, రామారావు, గోవింద కృష్ణయ్య, బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరలా 1982 నాటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి ఈ రాష్ట్రంలో. దాన్ని అన్నింటినీ కూడా బేరీ చేసుకొని తెలుగుదేశం పార్టీ బీసీలకు మరింత కార్యక్రమాలు చేపట్టే విధంగా బీసీలకు సంబంధించిన బడ్జెట్లో కూడా ఈరోజు 1,00,000 కోట్ల పైన బడ్జెట్ ఈరోజు జరుగుతూ ఉంటే దాంట్లో సముచితంగా కూడా బీసీలకు తూతూ మంత్రంగా కూడా కేటాయింపులు జరపడం, బడ్జెట్లో చూపిన విధంగా కూడా మళ్ళా ఖర్చు పెట్టకుండా ఆ నిధులన్నీ కూడా వేరే దానికి మళ్లించడం, ఈ విధంగా స్కాలర్షిప్ విషయంలోనైతేనేమి, హౌసింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ నియమాలు ప్రతి ఒక్కరు కూడా అన్యాయం జరుగుతుంది. శాస్త్రీయ పద్ధతులను అవలంబించకపోవడం వల్లే అక్షరాస్యతలో పురోగవృద్ధి సాధించలేకపోతున్నామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు జీప్ జాథాను ప్రారంభించారు. స్థానిక చెన్నారెడ్డి కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరినాథ్ రెడ్డి హాజరై జెండా ఊపి జీప్ జాథాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాస్యత శాతాన్ని పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతూ ఉన్నా చివరికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. బడిబాట, నిర్బంధ విద్య అంటూ ఎన్ని రకాల కార్యక్రమాలను ప్రవేశపెట్టినా బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విస్మరించడం వల్ల అక్షరాస్యత శాతాన్ని పెంచలేకపోతున్నామన్నారు. ప్రతిష్టాత్మకంగా సంక్షేమ హాస్టళ్లను నిర్వహిస్తున్నా ఆ హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణ, ప్రతిష్టత కోసం ఏఐఎస్ఎఫ్ ఉద్యమ బాట పట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ పిల్లలకు 2,300 క్యాలరీలు
రోజుకు అవసరం అని చెప్పని వీళ్ళు ఇచ్చేటటువంటి డబ్బుతో కనీసం 1200-1300 క్యాలరీలు కూడా ఇవ్వలేకపోవడం అంటే ఈ పిల్లలందరినీ కూడా ఆరోగ్యంగా కూడా ఉంచలేనటువంటి పరిస్థితి ఈ హాస్టల్లో పెట్టడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మరింత తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వమే చేస్తూ ఉంది. అందువల్ల ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ హాస్టల్లో మెరుగైన సౌకర్యాల కోసం మంచి విద్యను అందించడం కోసం ఈ అక్షరాస్యత శాతాన్ని 100% సాధించే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి జీప్ జాథా కార్యక్రమం చేపట్టింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గండికోట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాదుడే లేకపోవడం బాధాకరమన్నారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జీప్ జాథాను ప్రారంభించడం జరిగిందని, ప్రతి హాస్టల్కి సొంత భవనం, విద్యార్థులకు పౌష్టికాహారం, త్రాగునీరు సౌకర్యం, సకాలంలో యూనిఫామ్లను పంపిణీ చేసి ఖాళీగా ఉన్న హాస్టల్ వార్డన్ల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ నెల 17వ తారీఖు వరకు దశల వారీ ఉద్యమాలను చేపట్టి 18న జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు విశ్వనాథం, కత్తి రవి, రాజు, కార్తీక్, విద్యార్థులు పాల్గొన్నారు. 2500 క్యాలరీకి సంబంధించిన పౌష్టికాహారం ప్రతిరోజు అందించాలని చెప్పేసి సొంత భవనాలు నిర్మించాలనేసి ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ చేసి హాస్టల్ వార్డుల యొక్క సంక్షేమ హాస్టల్లోనే ఉండడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అనేక డిమాండ్లు ఈరోజు అఖిల భారత విద్యార్థి సమితి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సమస్యల పరిష్కారం కోసం 15 రోజుల పాటు ప్రతి హాస్టల్లో సందర్శించే సమస్యల్ని అధికారులు తీసుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. విద్యార్థులు అధికారులు వెంటనే స్పందించాలి. జిల్లా చెరకు రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి టన్నుకు 3000 రూపాయల ధరను నిర్ణయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగం జిల్లా నాయకులు ఆదికేశవులరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2010-11 సంవత్సరంలో నష్టపోయిన పంట పొలాలకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణమన్నారు. జిల్లాలోని 6 ఫ్యాక్టరీలలో ఒక్కొక్క ఫ్యాక్టరీ ఒక్కొక్క రకంగా గిట్టుబాటు ధరలను కల్పిస్తుందని మండిపడ్డారు. ఎరువులు, పురుగుల మందులు, కూలీలు 50% పెరగడంతో గిట్టుబాటు ధరను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. చాలని విద్యుత్ సరఫరాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 80కి పైగా ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వైద్యులు గాని మందులు గాని లేవని, రైతులు పాము కాటుకు, కుక్క కాటుకు గురైతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులను కష్టాల పాలు చేస్తుందని మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో రైతు విభాగం నాయకులు గుణశేఖర్ నాయుడు, రెడ్డెప్పరాజు, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2011-12 క్రషింగ్ సీజన్కు ఇంతవరకు పూర్తి స్థాయిలో చెరకు ఒక టన్నుకు గిట్టుబాటు ధర కల్పించలేదు. మాన్యశ్రీ భారతదేశపు వ్యవసాయ శాఖ మంత్రులు గారు దీని మీద వెంటనే చొరవ తీసుకుని మెట్ట ప్రాంతమైన చిత్తూరు జిల్లాలో సుమారు 50,000 మంది రైతులు చెరుకు ఉత్పత్తి చేస్తున్నారు. రైతుల సహకారంతో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీలో కేవలము 1600 రూపాయలు ఒక టన్ను చెరుకుకిచ్చి ఇంతవరకు పూర్తి స్థాయిలో రేట్ ఇవ్వాల. పిఎల్ఆర్ హోటల్స్ క్యాండీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆహ్లాదకర వాతావరణంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన పిఎల్ఆర్ హోటల్స్ క్యాండీని రాష్ట్ర మంత్రి వర్యులు గల్లా అరుణకుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. తిరుపతి పుణ్యక్షేత్ర ప్రముఖులను దృష్టిలో ఉంచుకొని శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, స్థానిక ప్రజల సౌకర్యార్థం ప్రముఖ వ్యాపారవేత్త లవలీనాథ్ రెడ్డి పిఎల్ఆర్ హోటల్స్ క్యాండీ పేరుతో అత్యాధునిక వసతులతో హోటల్ను నిర్మించారు. తిరుపతి చంద్రగిరి మార్గ మధ్యం తొండవాడ వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన ఈ హోటల్ సముదాయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు గల్లా అరుణకుమారి, అమర్ రాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి గల్లా అరుణకుమారి దంపతులు ముందుగా రిబ్బన్ కత్తిరించి హోటల్ను ప్రారంభించి ఆ తరువాత జ్యోతి ప్రజ్వలన చేసి సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. అంతకు ముందు హోటల్ డైరెక్టర్ రవలీనాథ్ రెడ్డి అతిథులకు పూర్ణకుంభ స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. అనంతరం అతిథులకు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులకు సాదర స్వాగతం పలికి హోటల్ సముదాయంలోని వసతి సౌకర్యాలను వివరించారు. పుణ్యక్షేత్రంలో అత్యాధునిక వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి సముదాయాన్ని ప్రారంభించడం ఆనందకరమని మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం అతిథులు అల్పాహార విందులో పాల్గొన్నారు.
ప్రారంభోత్సవానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, నగర ప్రముఖులు తదితరులు విచ్చేశారు. తిరుమలలో 8 నెలల చిన్నారి కిడ్నాప్కు గురైంది. తమిళనాడుకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనానంతరం వెయిటింగ్ హాల్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళితే తమిళనాడు ఆవడికి చెందిన రామకృష్ణ, తుంగలక్ష్మిలు తమ 8 నెలల బాబుతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. శుక్రవారం తిరుమల చేరుకున్న వారు రద్దీ ఎక్కువగా ఉండటంతో వారికి శనివారం అర్ధరాత్రి దర్శనమయ్యింది. ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఏపీసీ 3 వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా 8 నెలల చిన్నారి అదృశ్యమయ్యింది. అంతవరకు తల్లిదండ్రుల పక్కనే ఉన్న ఆ బిడ్డ 10 నిమిషాల్లో కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు అల్లాడిపోయారు. ఆ తల్లి బిడ్డ కోసం తల్లడిల్లిపోయింది. బోరున విలపిస్తూ బిడ్డ ఆచూకీ కోసం పిచ్చిగా వెతకడాన్ని చూసి తోటి భక్తులు కంటదడి పెట్టుకున్నారు. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు సుమారు 48,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 31 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో, కాలినడకన వచ్చే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో, ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా సర్వదర్శనానికి 19 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఖాళీ గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 13, 50 రూపాయల గదులు 2, 100 రూపాయల గదులు 11, 500 రూపాయల గదులు ఖాళీ లేవు. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 310 ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 90, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు ఖాళీ లేవు. అందుబాటులో ఉన్న సేవా టికెట్లు సోమవారం తిరుమలలోని విజయ బ్యాంక్లో పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 2,777 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,705 రూపాయలు. వెండి 1 కేజీ ధర 52,285 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 55 రూపాయల 90 పైసల పైగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. దివంగత నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 63వ జయంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ నాయకులు ఆనంద్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే స్థానిక నెహ్రూ నగర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆ ప్రాంత ప్రజలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పిల్లలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రావూస్, నిషాద్, సుజాత, దిల్షాద్, శారదమ్మ, శోభ, ధనలక్ష్మి, చెంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలుర వసతి గృహం విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ విద్యాసాగర్ రెడ్డి చేతుల మీదుగా బట్టలు పంచిపెట్టారు. ఆదివారం మంగళం రోడ్డు సమీపంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాల్లో విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం లైజర్ ఆఫీసర్ భోజరాజు ఆధ్వర్యంలో బట్టలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు సుబ్బరాజు, ముని, శంకర్, చక్రపాణి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల్లో గాయపడి రక్తం అందక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జేసీఐ తిరుపతి శాఖ అధ్యక్షులు బాబు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు జేసీఐ ఆధ్వర్యంలో 3 యూనిట్లు రక్తదానం చేశారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన లక్ష్మి గత కొంతకాలంగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతుంది. ఆమెకు 3 యూనిట్లు రక్తం అవసరం కాగా జేసీఐ ఆధ్వర్యంలో కిరణ్ కుమార్, రమేష్, రాజు 3 యూనిట్లు రక్తదానం చేసినట్లు బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ సభ్యులు రాజేష్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆధునిక వ్యక్తిత్వ వికాస శాస్త్రం, మానసిక శాస్త్రం, మానవ సంబంధాల గురించి 2500 సంవత్సరాలకు పూర్వమే గౌతమ బుద్ధుడు ప్రబోధించాడని మహిళా వర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ కొలకలూరు మధుజ్యోతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి ప్రకాశం రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో బుద్ధ విహార ఆధ్వర్యంలో బుద్ధుని ధర్మ ప్రబోధం అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కొలకలూరు మధుజ్యోతి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యులు గోవిందస్వామి, అరుణాచలం, చిన్నస్వామి, శ్రీహరిరావు, వెంకటనారాయణ, సుబ్రహ్మణ్యం, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. యోగానంద విద్యా సంస్థల సేవలను గుర్తించి ప్రభుత్వం మదర్ థెరిసా సేవారత్న అవార్డును ప్రదానం చేయడం ఆనందదాయకమని ఆ విద్యా సంస్థల చైర్మన్ దేవపట్ల మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న యోగానంద విద్యా సంస్థల సేవలను గుర్తించి ప్రభుత్వం ఇప్పటికే ఇందిరాగాంధీ సేవారత్నం, రాజీవ్ గాంధీ సేవారత్నం అవార్డులను ప్రదానం చేసిన విషయం విదితమే. ముచ్చటగా 3వసారి కూడా యోగానంద విద్యా సంస్థలకు మదర్ థెరిసా సేవారత్న అవార్డు రావటం విశేషం. ఈ అవార్డును ఢిల్లీలోని రోడ్ నంబర్ 37 కెనాట్ హోటల్లో జరిగిన ఓ సమావేశంలో ఛత్తీస్గఢ్ చీఫ్ జస్టిస్ డాక్టర్ ఐఎం కద్దాసి చేతుల మీదుగా మోహన్ రెడ్డి అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో వాల్యుయేషన్ డైరెక్టర్ డాక్టర్ గోవర్ధన్, చంద్రశేఖర్ రెడ్డి, బొజ్జా సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆనందరెడ్డి, జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా దివంగత నేత జయంతి వేడుకలు. మహానేత ఆశయ సాధనకు కృషి చేద్దాం, జగన్ నాయకత్వాన్ని బలపరుద్దాం. వైఎస్ఆర్ 63వ జయంతి వేడుకల్లో వక్తల పిలుపు. రామాపురాన్ని కాలుష్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దుదాం. గ్రామస్తుల్లో నెలకొని ఉన్న భయాందోళనలను పోగొట్టండి. మున్సిపల్ అధికారులకు రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి ఆదేశం. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందచేయలేని ప్రభుత్వం విద్యా వారోత్సవాలను నిర్వహించడం వృథా. ఎంపీ చింతామోహన్, మాయల ఫకీర్ వేషాలు వేస్తున్నారు. నిప్పులు చెరిగిన నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు. అక్రమంగా గోడౌన్లో దాచి ఉంచిన 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న కార్వేటి నగరం పోలీసులు. 2 నిందితుల అరెస్ట్, టవేరా వాహనం సీజ్. చిత్తూరు ఎస్పీ క్రాంతి రాణా టాటా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.